చేయలేకపోయారు కదండి. మేము అది శ్రీకాకుళం అంటే ఆమదాల వలసలో దిగిన తర్వాత శ్రీకాకుళం వరకు మేము బై రోడ్డు ప్రయాణించాం. ఆ రోడ్లు చూస్తుంటే అంతకంటే ప్రమాదకరమైన రోడ్లు ఇంకోటి కనిపించట్లేదు. అంటే నేను అంటుంది ప్రధానంగా అధికార పార్టీ రోడ్లు వేయాలి, మరి దాన్ని ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షం వైఫల్యం కనిపించడం లేదా? వైఫల్యం ఎందుకుంటుందండి? మేము ప్రశ్నించాం. నేనే ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను లక్ష్మీదేవి గారు ఆ రోడ్డు నిర్మాణం కోసం సెంట్రల్ రోడ్ ఫండ్ గ్రాంట్ నుంచి 37 కోట్లు మంజూరు చేయించాం. టెండర్లు పూర్తి చేశాం, పనులు ప్రారంభించాం. ఎన్నికలు కోడిన నిబంధనలను అడ్డం చెప్పి పనులు నిలుపుదల చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం 25% పూర్తి చేయలేదని చెప్పి రద్దు చేశారు. కానీ ఆ రోడ్డుకి ఇవతల పక్క ఒక రెవెన్యూ మంత్రి ఉన్నాడు, అవతల పక్క ఒక స్పీకర్ ఉన్నాడు. వీళ్ళిరువురు తిరిగి ఆ రోడ్డును మంజూరు చేయడానికి వాళ్ళిద్దరికీ 2.5 సంవత్సరాల కాలం పట్టింది తిరిగి మంజూరు చేయడానికి. మంజూరు చేసిన పనిని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈరోజు కూడా లేదు. ధర్మాన ప్రసాద్ గారు ఆ మధ్యనే మాట్లాడారు, మీకు పథకాలు ఇస్తున్నాం కదా మీరు రోడ్లు అడుగుతారు ఏంటని ప్రశ్నించింది ధర్మాన ప్రసాద్ గారే. మరి ఆ రోడ్డు ఎందుకు అవ్వలేదంటే మా దగ్గర డబ్బులు లేవు, మీ పథకాలకు డబ్బులు ఇస్తున్నాం కాబట్టి రోడ్లకి వేయడానికి డబ్బులు లేవు కాబట్టి ఆ రోడ్డు అలా ఉండిపోయిందని ఆయనే మాట్లాడారు. కేవలం సీతారాం అవినీతి వలన ఆ రోడ్డు అలా అయిపోయింది. ఆ కాంట్రాక్టర్లని భయపెట్టి ప్రలోభపెట్టి ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి 2 కోట్ల రూపాయల కమిషన్ దండుకున్నాడు. ఆయన కొడుకు పెళ్ళికి కూడా ఆ కాంట్రాక్టర్ దగ్గర దండుకున్నాడు. కానీ ఆ కాంట్రాక్టర్కి బిల్స్ రాలి. సీతారాం అవినీతి వలన ఈరోజు ఆ రోడ్డు ప్రమాదాలకు గురై 25 మంది చనిపోయారు. 200 పైబడి క్షతగాతులయ్యారు. కొందరు కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, చేతులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, నడుము విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, మెడ విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, మైండ్లో వాళ్ళు బ్రెయిన్ హెమరేజెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. దీనికి అంతటికీ కారకుడు తమ్మినేని సీతారాం అవినీతి. ఇలాగ అవినీతి మాట మీరు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అవినీతి కోసం ఆమదాల వలస చర్చించాల్సిందే. ఇప్పుడు 2014 నుంచి కూడా ఆ ఇసుకు సంబంధించిన అవినీతి పైన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు 2019లో కూడా కొనసాగుతున్నాయి. అంటే ఎవరు అధికారంలో ఎవరు